హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రాక్ అయితే కనుక కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉందండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 18 ఇంచులు, షోల్డర్ దగ్గర నుంచి నీ లెంత్ వరకు పాపకి. బాడీ లెంత్ వచ్చి 6.5 ఇంచులు పెట్టుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి 23 ఇంచులు. అంటే పాప బాడీ రౌండ్ తీసుకుంటే 20 ఇంచులు వచ్చింది. కొంచెం లూజ్గా ఉండటం కోసం 23 పెట్టుకున్నాను. నెక్ 3.5 ఇంచులకి రౌండ్ నెక్ షేప్కి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అండి ఇది. ఫ్రాక్ అయితే కనుక సాటిన్ లైనింగ్ ముందు వీడియోలో ఉంది. మదర్ అండ్ చైల్డ్ కాంబో డ్రెస్ అన్నమాట ఇది. ప్రీ బర్త్డే ఈవెంట్కి సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్, అలానే నెట్ అయితే కనుక కిందన 2 లేయర్స్ వైర్ జిగ్జాగ్తో వస్తుంది. ఫ్రాక్ అయితే కనుక చాలా బుషీగా వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ముందుగా బాడీ అయితే కనుక నేను ఇలా అతికేసుకుంటున్నాను. నెట్ సాటిన్ చూసుకుని ఒకదానిపైన ఇలా ఒకటైతే కనుక నేను వేసుకున్నాను. ఇదిగోండి, మిడిల్ క్లాత్ వచ్చేసి కరెక్ట్ కటింగ్ అయితే చేసుకున్నాను. సాటిన్ ఇలా నేను ఇప్పుడైతే కనుక లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. బాడీ దగ్గర చూసుకుంటూ షోల్డర్ జారకుండా పాపకి ఉండటం కోసం నెక్ దగ్గర పట్టుకుని జాగ్రత్తగా ఇలా అయితే కనుక మొత్తం లైనింగ్ అయితే అతికేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మొత్తం అతుక్కున్న తర్వాత మిగిలిన వేస్ట్ అంతా కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకుని డాట్స్ అనేది ఫ్రాక్కి ఇలా వేసుకుంటున్నాను. ఫ్రాక్కి డాట్స్ వేసుకుంటే పాపకి కరెక్ట్గా నడుము దగ్గర పట్టినట్టుగా ఉండి ఫ్రాక్ చూడటానికి కూడా లుక్ అయితే కనుక చాలా బాగుంటుందండి. ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ అతుక్కున్నామో అలానే బ్యాక్ పార్ట్ కూడాను. కాకపోతే బ్యాక్ అయితే కనుక హుక్స్లు వస్తాయి. ఫ్రాక్ బ్యాక్ ఓపెన్ పెట్టేస్తున్నాను. జిప్ అయితే కనుక పెట్టకుండా 2 హుక్స్లు వచ్చేలాగానే హుక్స్ పట్టి కాజాల పట్టి వేసుకొని అటాచ్ చేసుకుంటాను. లైనింగ్ క్లాత్ అయితే కనుక ఇలా మొత్తం అతికేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకున్నాను. 2 పార్ట్లు కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండేలాగా చూసుకొని ఇలా అతుక్కుంటున్నాను. ఇలా 2 కూడాను అతికేసుకొని వీటికి కూడాను ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే డాట్స్ వేసుకున్నామో దీనికి కూడా అలానే వేసేసుకొని షోల్డర్ అయితే కనుక నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని కుట్టు పైన కుట్టు 2 కుట్లు అయితే కనుక వేసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రిల్స్ కోసమని ఇలా ముందుగా అయితే కనుక నేను చిన్న చిన్న కుచ్చులాగా టర్న్ స్క్రూతో ఇలా 1/2 ఇంచ్ కుచ్చు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఎంత క్లాత్ ఉందో నేను సెంటర్ చూసుకొని 2 వైపులు వచ్చేలాగా ఇలా అయితే కనుక పెట్టుకుంటున్నాను. పై లేయరు అలానే కింద లేయరు 2 లేయర్లు నెట్ అయితే వస్తుంది. పొడవు ఒకటే ఉంటుంది. కాకపోతే సాటిన్ పైన ఒక నెట్ వేస్తే గనక ఎక్కువ బుట్టలాగా రాకుండా ఉంటుంది. అందుకని 2 నెట్ క్లాత్లు అయితే గనక నేను వేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్రిల్స్‌తో 4 పార్ట్‌లు అయితే గనక నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, కుచ్చు అయితే గనక ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏదైతే బాడీ మనం షోల్డర్ అతికేసుకున్నాం కదా, దానికి ఫస్ట్ పై లేయర్ ఇలా అయితే గనక వేసుకున్నాను. చూడండి, కుచ్చు అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడాను ఇలా వేసుకొని సాటిన్ కూడా ఇలా ముందుగా అయితే గనక నేను కుచ్చు పెట్టేసుకున్నాను. సాటిన్ లేయర్ కూడాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఏదైతే కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదండీ, అది పైన వైపుకి బాడీకి పైన వైపు ఉండేలాగా, అంటే ఖర్చు మొత్తం బయటికి కనపడకుండా ఇలా ఇలా ఉండడం వల్ల పాపకి ఫ్రాక్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇవ్వండి, మొత్తం అయితే 4 లేయర్స్ ఇది. సేమ్ ఫ్రంట్ వైపు ఎలా అయితే వేసామో అలానే బ్యాక్ సైడ్ కూడాను
ఇలా 2 లేయర్లు నెట్, సాటిన్, అలానే కాటన్ వచ్చేసి ఇంకొక వైపేసి ఇలా తిప్పుకునేలాగా వేసుకుంటే లోడింగ్ లాగా వస్తుంది. మనకి ఖర్చు అయితే గనక కనపడకుండా ఉంటుంది. 2 కుట్లు అయితే గనక వేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడొచ్చి క్రాస్ బెల్ట్ లాగా మనం నెక్‌కి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా క్రాస్ ముక్క ఒకటి తీసుకున్నాను. తీసుకొని చంక రౌండు, నెక్ రౌండ్ అయితే గనక ఇలా వేసుకుంటున్నాను. సాటిన్ క్రాస్‌గా 1 ఇంచ్‌కి ఇలా క్లాత్ అయితే గనక తీసుకున్నాను. అది కింద వైపు నుంచి పై వైపుకి వచ్చేలాగా అయితే గనక ఇలా వేసుకుంటున్నా. ఇలా వేయటం వల్ల మనకి బాగా నీట్‌గా వస్తుంది. ఎక్కడ ముడతల్లాగా గట్రా రాకుండా కుట్టయితే గనక ఒకటే కనబడుతుంది. నీట్‌గా ఉంటుంది. 2 వైపులా చంకలకి అలానే మెడకి కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి సన్నగా, పొడవుగా 2.5 ఇంచులు గ్యాప్‌తో తీసుకున్నాను కుచ్చు కోసమని. ఇదైతే గనక ఇలా కుచ్చు నెట్టుకుంటూ గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా ఇలా అయితే గనక ముందుగా పెట్టుకుంటున్నాను. మనకి ఎంత ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే అంత దగ్గరగా ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్రాక్ అనేది కుచ్చు ముద్దగా వచ్చి బాగా కనిపిస్తుంది. నేనైతే గనక ఇలా ఒకదాని పైన ఒకటి 2 లేయర్లు వచ్చేలాగా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇలా సెంటర్ మనం ఏదైతే ముందుగా కుట్లు వేసేసామో దాన్ని ఇలా దీనికైతే గనక చంక పక్కన జాయింట్ చేస్తున్నాను. చంక పైన బద్ది వేసాం కదా మనం, ఆ బద్ది దగ్గర ఇలా వేసుకుంటున్నాను. అదే ముందుగా దీనికే మనం కుచ్చు పెట్టుకుంటే గనక నీట్‌గా రాదు. అందుకని చెప్పేసి ముందుగా కుచ్చు పెట్టుకున్నాను. ఇప్పుడు రెండో లేయర్ కూడా ఏదైతే క్లాత్ ఉందో ఆ కుచ్చు మీదకి ఇంకొకటి కూడా కుచ్చు ఇలా పైన పెట్టేలాగా పెడుతున్నాను. ఇదిగోండి ఇలా 2 వైపులా కూడాను కుచ్చు ఇలా నీట్‌గా వచ్చేలాగా. అలానే నెక్ మీద కూడాను ఒక కుచ్చు పెట్టి స్టోన్ లేస్ అయితే గనక నేను వేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఇలా నెక్కు, చంకలు కుచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చేసి కిందన దేనికదే విడివిడిగా అయితే గనక నెట్, లైనింగు, సాటిన్ విడివిడిగా ఇలా అతుక్కుంటున్నాను. బాడీ కుట్లయితే గనక ఇలా చూసుకొని కుట్టు పక్కన కుట్టు 2 కుట్లు, 3 కుట్లు వచ్చేలాగా నేను ఇలా వేసుకుంటున్నాను. దేనికదే విడివిడిగా లైనింగ్ క్లాత్ అయితే గనక ఇలా అతుక్కున్నాను. ఫైనల్లీ ఫ్రాక్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.